వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమన్‌కి ఓటింగ్ ఎందుకు ఎక్కువ పడుతుంది? ఆ విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నది మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం నిజమబ్బా! సెలబ్రిటీ సిట్యుయేషన్ ఎలా ఉంటది చెప్పనా? ఏ సెలబ్రిటీస్ హౌస్‌లో సెలబ్రిటీస్ కాదు. బీబీ9కి ఆఫర్ వచ్చి కూడా లాస్ట్ మినిట్‌లో రిజెక్ట్ చేసి ఎందుకు రిజెక్ట్ చేశారు? ఈ కామనర్స్ కోసం భయపడారు. అగ్ని పరీక్షలో ఆల్రెడీ వీళ్ళకి ఎంత మంచి పేరు వచ్చేసింది. ఇంకేం పీకుతాం మనం బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళి ఇంక జనాలు అందులో వీళ్ళకే ఓట్లేసుకుంటారు. మన పని అంతే సంగతులు. మనం విన్ అయ్యే ఛాన్స్ లేదని చాలా మంది మానేశారు. వాళ్ళందరూ అనుకుంటారు, అరే ఈళ్ళని చూసా మనం బిగ్ బాస్‌కి వెళ్ళడం మానేసాం. మరే ఎళ్ళుంటే మనం విన్ అయ్యేవాళ్ళమేమో అనుకుంటారు. ఖచ్చితంగా అదే అనుకుంటారు. బేసిక్‌గా చాలా మంది ఎందుకు ఈ సీజన్ రాలేదు అంటే అగ్ని పరీక్షలో ఆల్రెడీ వీళ్ళకంటూ ఒక ఓట్ బ్యాంక్ వచ్చేసి జనాలు ఊరికే ట్రెండింగ్‌లు చేసి ఆళ్ళు సూపరు, ఈళ్ళు సూపరు, బిగ్ బాస్‌లో వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఈ రకంగా ఉన్నది కదా అగ్ని పరీక్ష ఉన్నంత సేపు. దెబ్బకి సెలబ్రిటీస్ ఏమనుకున్నారంటే వేస్ట్ ఇంక ఈ సీజన్ వెళ్ళి ఆల్రెడీ కామనర్స్‌కి హైప్ వచ్చేసింది. వాళ్ళు సెలబ్రిటీస్ కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ తెచ్చేసుకున్నారు. ఇంక మనం వెళ్లి ఏం చేస్తాం అక్కడ? నెగెటివ్ అయి రావడం తప్ప ఏముండదని మానేశారు. అందుకే వచ్చినోళ్ళు అంత గొప్పోళ్ళు ఎవరు లేరు. పెద్ద ఫ్యాన్ బేస్ ఎవరు లేరు. ఒక తనూజకి తప్ప. రీతు హౌస్ బయట పెద్దగా నచ్చలేదు గానీ, హౌస్‌లోకి వచ్చాక జనాలకు నచ్చుతుంది ప్రస్తుతానికైతే. బట్ ఆ శ్రీజ, ప్రియతో ఉండి ఆ దొంగతనాలు మాత్రం అలా చేస్తానే ఉంది. ఇప్పుడు కూడా ఏదో ఇప్పుడు కాదు నైట్ కూడా ఏవో దొంగతనాలు అబ్బా! ఆపట్లేదు ఆ దొంగతనాలు. ఆ సంజన ఏదో ఒక్కసారి దొంగతనం చేసిందని. ఆ శ్రీజను, రీతు వీళ్ళిద్దరూ మళ్ళీ కెప్టెన్ రూమ్‌లోకెళ్ళి దొంగతనాలు చేస్తుంటే బయటుండి కళ్యాణ్ కాపలా కాస్తున్నాడు. ఇది సంగతి. ఇంక వీళ్ళని ఏమని పొగడాలి? రీతు ఆళ్ళతో ఉంటే ఈ పిల్ల కూడా నెగెటివ్ అయిపోద్ది. బట్ ఒకటి మాత్రం నిజం. ఆ అమ్మాయి బయట ఉన్నప్పుడు ఆమె మీద ఎవరికి మంచి ఇంప్రెషన్ లేదు. హౌస్‌లోకి వచ్చాక ప్రస్తుతానికైతే ఒక మంచి ఇంప్రెషన్ అయితే రీతు తెచ్చుకుంది. అందులో డౌటే లేదు. ఈవెన్ హరీష్ గారి దగ్గరికి మాట్లాడడానికి కూడా తనుజని రా మనిద్దరం వెళ్దాం అని తీసుకెళ్ళింది కూడా రీతూనే. వెళ్ళిన తర్వాత లోపల తనుజ చాలా బాగా మాట్లాడింది. బట్ లోపలికి తీసుకెళ్ళింది మాత్రం రీతూనే. సో ఇప్పుడు మాట్లాడుకుందాము. సుమన్‌కి ఇంత ఓటింగ్ ఎందుకు వస్తుంది? ఎందుకే ఇప్పటివరకు నేను ఏదైతే భారతం చెప్పానో చాట భారతం అదే రీజన్ సుమన్‌కి. హౌస్‌లో అంత గొప్ప కంటెస్టెంట్స్ ఎవరు లేరు. హౌస్‌లో ఆడియన్స్‌ని మెప్పించిన కంటెస్టెంట్స్ ఎవరు లేరు. సో ఎవ్వరూ మెప్పించలేనప్పుడు గుడ్డిలో మల్లనే ఎంచుకుంటారు. ఆ గుడ్డిలో మల్ల ఎవరు ప్రస్తుతానికి ఈ ఓటింగ్‌లో ఉన్న వాళ్ళలో సుమన్ గారు అనిపించింది. ఆయనకి ఇప్పటి వరకు ఎలాంటి నెగటివిటీ రాలేదు. అండ్ ఆల్రెడీ మూవీస్‌లో చూసి ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. అరే ఈ పిల్లోడు అని చెప్పేసి, అరే ఈ పిల్లోడా ఇంకోసారి మనం ఛాన్స్ ఇద్దాం. సినిమాలకు దూరం అయిపోయాడు. మళ్ళీ సినిమాల్లోకి వస్తాడు. సో ఇలాంటి ఆడియన్స్‌లో ఉంటది కదా ఆ ఫీలింగ్. సో ఆ ఫీలింగ్‌తో ఓట్లేస్తున్నారు. దట్టు పోనీ తినకంటే ఎవరైనా సూపరోళ్ళు ఉన్నారు. అర్రే వాళ్ళు ఎలిమినేట్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ ఉంటే పోనీ సుమన్‌కి మానేసి వేరే వాళ్ళకేస్తారు. అలాంటి ఫీలింగ్ ఎవరి మీద లేదు. అందుకు సుమన్‌కి ఓట్లు పడుతున్నాయి. సుమన్‌కి ఓట్లు పడడం పెద్ద అబద్ధమో కాదు, ఏం కాదు. అతను పెద్ద పీఆర్‌ని పెట్టేసుకునే అంత ధనవంతుడని కూడా నేను అనుకోవట్లేదు మరి. తెలీదు నాకైతే. ఇప్పుడే ఏదో తేజ గారు ఆ డైరెక్టర్ తేజ గారు ఏదో ఇంటర్వ్యూ చెప్తుంటే ఒక రీల్ చూసాను. ఆయన చెప్తున్నాడు సుమన్ గురించి. సుమన్‌ని పరిచయం చేసింది మీరే కదా! సో మీకోసం ఏదో చేస్తాను అనంటే తను అన్నారంట, మీ ఇంట్లో నాకేమీ వద్దు. మీ ఇంట్లో ఒక రూమ్ చేసి పెట్టు. ఎప్పుడైనా లైఫ్‌లో నాకు ప్రాబ్లమ్ వస్తే వచ్చి ఆ రూమ్‌లో ఉంటానని అన్నారంట. అంటే ఈ సుమన్ నిజంగానే ఇంట్లో ఒక రూమ్ పెట్టి, ఆ రూమ్‌లో ఒక ఫోటో పెట్టి, ఆ రూమ్ తన కోసం ఉంచారంట. ఆయన చెప్తున్నారు తేజ. అది ఇప్పుడే రీల్‌లో చూసాను. సో అది సుమన్‌ని మళ్ళీ వెనక్కి ఒక మంచి ఛాన్స్ ఇస్తదని ఆడియన్స్ ఫీలింగ్. సో ఆ రకంగా సుమన్‌కి 42% ఓటు పడుతుంది. అండ్ నామినేషన్స్‌లో కూడా చాలా బాగా మాట్లాడాడు. సంజన తనని నామినేట్ చేయడం నచ్చక చాలా బాగా తన పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా పెట్టుకున్నాడు. సో నచ్చింది. ఇంక 2 భరణి గారు. మొత్తం అందరూ గుడ్డ అంకతో భరణి గారిని టార్గెట్ చేశారు. ఖచ్చితంగా భరణి గారిని ఇంతమంది టార్గెట్ చేస్తే ఆడియన్స్‌కి ఖచ్చితంగా నచ్చదు. అండ్ ఎలా అయితే సుమన్‌కి మూవీ ఫ్యాన్స్ ఉన్నారో సేమ్ అలాగే భరణి గారికి కూడా ఉంటారు కదా! అంత లేకపోయినా ఈయన కొంచెం నెగెటివ్ క్యారెక్టర్స్ కొన్ని చేసినా బట్ ఈయన చూడగానే అరే భరణీయ అన్న ఒక ఫీలింగ్ అయితే మనకొచ్చింది కదా స్టేజ్ మీద చూడగానే. ఆ ఫీలింగ్‌తో పడుతున్న ఓట్లే. అండ్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇతనేమి పెద్ద నెగెటివ్ ఏం చేయలేదు. ఆ గుడ్డు కోసం అబద్ధం చెప్పడం ఏమి పెద్ద నేరం కూడా కాదు. ఆ అబద్ధం తను ఎందుకు చెప్పాడో అన్నది మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. అదేం పెద్ద నేరం కాదు ఆడియన్స్ దగ్గర పట్టించేసుకోవడానికి. అందుకే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. భరణి గారికి 27% ఓట్లు పడ్డాయి. ఇంకా హరీష్ గారు మాస్క్ లేకుండా ఎంత నోరేసుకు పడిపోతున్నా గానీ, ఆయన మాస్క్ లేకుండా మిగిలినోళ్ళతో పోలిస్తే బెటర్ అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉందేమో. 9% ఓట్లు పడితే థర్డ్ ప్లేస్‌లో ఉన్నారనమాట. అండ్ నైట్ కూడా హరీష్ గారికి చాలా మంచి ఏమంటారు? పాజిటివ్ అనమాట. ఎలా అంటే ఆయన అంతమంది బతిమలాడుతుంటే వినలేదు. రీతు, తనూజ లోపలికి వెళ్ళడం, తనూజ మాట్లాడుతుంటే
హరీష్ గారు వినడంతో పాటు నాకు మా అమ్మ చెప్పినట్టు అనిపించింది తనూజ చెప్తుంటే అని అనడము, అండ్ కిచెన్ లో వాళ్ళతో ఆమ్లెట్ వేయించుకుని వాళ్ళందరికీ తినిపించడము, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆడియన్స్ అరే ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఈ ఫీలింగ్ ఒకటి ఉంటది. సో పడుతున్నాయి ఓట్లు 9% పడుతున్నాయి. అండ్ ఎలిమినేట్ కూడా చేయరు హరీష్ ని. ఎందుకంటే ప్రస్తుతానికి హరీష్ కనుక హౌస్ లోంచి వెళ్ళిపోతే ఏముంటది కంటెంట్. హరీష్ వల్లే కదా చాలా కంటెంట్ వచ్చింది. ఈ నేచురల్ కంటెంట్లు ఎవరి వల్ల వస్తున్నాయంటే ఒక పక్కనేమో హరీష్, ఇంకో పక్కన సంజన, ఇంకో పక్క ఎమ్ము, సో ఇంకో పక్క తను, వీళ్ళ వల్ల వస్తున్నాయి. వీళ్ళు ప్రస్తుతానికి హౌస్ కి అవసరము. సో అది సంగతి. నెక్స్ట్ డిమాన్ కూడా ఈ కామనర్స్ లో కొంచెం జనాలకి కాస్త కొస్త నచ్చుతున్న పిల్లోడు ఈ డిమాన్. సో అందుకు 7% ఓట్లు పడుతున్నాయి. ఇంకా ఫ్లోరా దగ్గరికి వచ్చినప్పటికి చాలా మందికి తిను సైలెంట్ గా ఉన్న ఒక మంచి ఆవిడ అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఆ ఫీలింగ్ తో ఫ్లోరాకి ఒక 6% ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ ప్రియా మనం ఎంత గయ్యాలి గంప రాకాశ రంప అని మనం ఎంత అనుకున్నా, ఆడియన్స్ అందరూ, మనం అంటే నేను కాదు, ఆడియన్స్ అందరూ అనుకుంటున్నా తినకంటూ 60K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏకంగా 160K ఫాలోవర్స్ అయ్యారంటే అందులో కొంతమంది అయినా ఓటేస్తారు కదా, ఆ ఓట్లు ఎన్న పడుతున్నట్టున్నాయి ప్రియాకి. సో 5%. ఇంకా మనీష్ గారికి అగ్ని పరీక్షలో ఉన్నప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం పెరగలేదు, ఆయన పెంచుకునే పనులు ఏం చేయట్లేదు. సో అందుకు ప్రస్తుతానికైతే ఆయన లీస్ట్ లోనే ఉన్నాడు. ఏ రకంగా చూసినా ఒక్క ఎపిసోడ్ ఆయనకి మంచిది పడే. ఇప్పుడు ఆయన ముందు రోజు ఏడ్చాడబ్బా, ఎవరి కోసం, శ్రీజ అండ్ ప్రియా వాళ్ళని నేను ఎక్స్పోజ్ చేసేస్తా, అది చేసేస్తా, నేను టెనెంట్స్ తోనే ఉంటా, వాళ్ళ పక్కన పడుకో, నేను ఇక్కడే పడుకుంటా, నేను ఇక్కడే తింటా అనన్ని ప్రగల్భాలు పలికి నెక్స్ట్ డే వాళ్ళిద్దరిలో నుంచి ఒక్కరు కూడా నామినేట్ చేయకుండా ఎవరి దగ్గర అయితే కూర్చుని నువ్వు ప్రగల్భాలు పలికావో వాళ్ళని నామినేట్ చేసావంటే జనాలకి ఎలా నచ్చుతావు నువ్వు? ఎలా నచ్చుతారు మనీష్ గారు? నచ్చట్లేదు, అందుకే ఓట్లు పట్టలేదు. సో ఆయన అతి తక్కువ ఓట్లతో లీస్ట్ లో ఉన్నారనమాట. ఇది ఓటింగ్ సంబంధించి. నెక్స్ట్ గుడ్ టాస్క్. ఈ రోజు ఎవరైనా ఫ్రీగా ఉంటే లైవ్ చూడాలనుకుంటే చూడండి. నేను కూడా ఏదో కాసేపు ఒక 3-4 గంటలు పడుకుని నేను కూడా లేచి టాస్క్ చూస్తా. ఎందుకంటే ఫుల్ గొడవలు అయ్యాయంట టాస్క్. ఈ ప్రభావతి టాస్క్ లాంటిది అంట. సో ఈ రోజు లైవ్ లో ఆ టాస్క్ ఉంటుంది అనమాట. అండ్ మనకు ప్రోమో కూడా వస్తుంది నేను లేచేటప్పటికి. సో ఆ ప్రోమో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్పా కదా వీళ్ళు ముగ్గురు గుడ్డు తినేసారు, ఇది ఆల్రెడీ లైవ్ లో వచ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం, లైవ్ లో రాలేనట్టుంది. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి లైట్స్ అన్ని తీసేయడం, గ్యాస్ ఆపేయడం, మళ్ళీ ఆ తర్వాత వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకోవడం ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయమని. అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేస్తూ ఊరుకునేది లేదు అని చెప్పేసి ఆ గ్యాస్ లైట్స్ వెనక్కి ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఇది మళ్ళీ ఆఫ్టర్నూన్ కలుద్దాం. 35 సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. 35.